3వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకున్నాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చిన్నమాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన నా మహాపరిశుద్ధుడా, నిజమైన మీ వాక్యం బయలుదేరింది. ఇంతవరకు మాకు సాధ్యమైనంత, మాకు చేతనైనంత దేవా తండ్రి ప్రవ్వా గీతములు, సంగీతములు, స్తుతులు మీరు అర్పించండి. మా మధ్య మీరు స్తుతిభూతమును అంగీకరించారు. వందనాలు. నాయన ఇందులో మేము కూడుకుంటూ అత్యంత విలువైన, అత్యంత గొప్పదైన మీ శరీరము అత్యంత గొప్పదైన మీ రక్తమును మేము పానము చేయడానికి ప్రయత్నించుండగా కృపణుడా నాతో మాతో మీరు మాట్లాడి మీ శరీర రక్తములలో భోజన పానములు చేయడానికి కావాల్సిన యోగ్యత నాతో మాతో మీరు ఈ వాక్యం ద్వారా అనుభవంగా చేయమని, నాతో మాట్లాడమని, మాతో మాట్లాడమని, నాయను మాయను మీ కృపను కుమారంగా చేయండి. మీ ఆశీర్వాదాన్ని అనుగ్రహింప చేయమని, పరిశుద్ధ శక్తిని మాకు దయచేయమని, తద్వారా మనం పరిశుద్ధపరిచిన బలలో చేతులేయడానికి కావాలి యోగ్యత దయచేయమని, మీ వాక్యం ద్వారా కడిగి హెచ్చరించి అయాని హెచ్చరికను ఉంటున్నప్పుడు, నీ వాక్యములు ఉంటున్నప్పుడు లోకైన పశ్చాత్తాపం మారు మనసు పొందుకొని ముందుకు సాగే భాగ్యం, కృప, యోగ్యత నాకు మాకు మా అందరినీ అనుగ్రహించున్నాను. మీరే మరికొందుకు మనం సహాయం చేయాలి. అయాతంగా మీరు ఒక్కరికి సమస్త స్థుతులు అప్పగించుకుంటూ మా మధ్య మీరు సంచరం గొప్ప కార్యం దీన్ని జరిగించడం మీరు మనం పొందుకున్నాం. ఏ కట్టుబడుతుందో కొన్ని సోర్చున్నాము. చిన్న ప్రార్థనలు వేడుకుంటున్నాము. పొందుతుంది ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దైవమందు ప్రియులారా, చదవబడిన వాక్యము మనకేమీ కొత్తది కాదు. చాలాసార్లు మనం చదివినది విన్నటువంటి వాక్య భాగం. అందుకే దేవుడు మరలా ఈ దినం ఆ వాక్య భాగం చదవమని ఉదయం నుండి ప్రేరేపిస్తుండగా వచ్చి ప్రార్థన చేసుకుని అది ఎక్కడుందో చూసి అవన్నీ చదువుకున్నాము. చిన్న బిడ్డలు అనేసరికి చాలా భావనలు మన హృదయంలో మెదులుతాయి. మన ముందున్న చిన్నపిల్లలందరూ కనబడతారు. మన ముందున్న చిన్నపిల్లలందరూ కనబడతారు. అలాంటి పిల్లలు దేవుడితో సమానమని పెద్దలు అంటూ ఉంటారు. పిల్లలు దేవుడితో సమానం, పిల్లలు దేవుడు ఇద్దరు ఒకటే అని అంటూ ఉంటారు. ఇందులో సగం సత్యం ఉన్నది. ఎంత సత్యం అంటే దేవుడు పాపము చేయలేడు. చిన్నపిల్లలు పాపము చేయడానికి అవసరమైన అనుకూల అవయవ వ్యవస్థ వారికి లేదు. అందుకే వాడు పాపం చేయలేదు. కానీ పిల్లలలో పాపం ఉన్నది. ఏమన్నా పాడే కదా, దేశిని ప్రభువా అధికమున గాయములయ్య. పసిపిల్లడుగా ఉన్నప్పుడు నుండే ఏమండి చాలా పాపిని, బాల్యము నుండే
అంటే చిన్నపిల్లల్లో పాపం ఉన్నది, కాకపోతే ఆ పాపము యొక్క ప్రదర్శన జరిగించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు కలిగిన అవయవ వ్యవస్థ లేదు, అంతే. కనుక వారు పాపం చేయరు. అలాంటి వారి వల్ల మీరు ఉంటే మీరు పరలోక రాజ్యము ప్రవేశిస్తారు. అది నాకు చెప్పేసారు. సందేశం అయిపోయింది. హల్లెలూయా. సేవ్ అయిపోయింది. సందేశం క్లియర్. ఒక మాటలో తేలి చేస్తాం, ఒక మాటలో తేలి. మనలో పాప నియమము ఉన్నప్పటికీ ఆ పాపము నియమము యొక్క ప్రదర్శన, దానిలో రిఫ్లెక్షన్ చూపించేటటువంటి భౌతిక శరీర వ్యవస్థ బలంగా ఉందనుకో, ఆ నియమం మనకు చాలా స్పష్టంగా కనబడిపోతుంది. దాని ద్వారా పాపం జరిగిపోతుంది, దాని ద్వారా చాలా ప్రమాదం అవుతుంది. కొన్ని దృష్టిలో నాకు ప్రవేశిస్తుంది. అందుకే కొన్ని అన్నాడు, ఏమండి 8వ వచనంలో చూడండి, కాదా నీ చేయాలను నీ పాదములను నీవు అభ్యంతరపరచిన ఎడల దాని నలుపు నీ వద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిపి నిత్యాగిగా పడవేయబడుట కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించడం నీకు లేదు. మన అవయవాలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దేనికి? పాపానికి. కళ్ళు కానీ, నాలుక కానీ, పదవులు కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, హృదయంలో వచ్చిన పాప తలంపుకు అనుకూలంగా ప్రతిస్పందన చేయడానికి చాలా ఉత్సుకత చూపిస్తుంది. కానీ ఆ శరీరక సాధన ఎలా ఉండాలంటే, పాపపు ఆలోచన వచ్చినప్పుడు అది నేను చేయకుండా ఉండేటట్లుగా నా శరీరం చచ్చుబడిపోయేటట్లుగా ఉండాలి. ఆ క్షణంలో ఒకప్పుడు మాట నా నోటి నుండి రాకుండా నా నాలుక చచ్చుబడిపోవాలి. తప్పుడు దృష్టి చూడకుండా నా కళ్ళు బుద్ధి పడిపోవాలి. తప్పుడు మాట వినకుండా నా చెవులు చెవిటి వాడిగా వెళ్ళిపోవాలి. తప్పుడు పనులు, పాపం పనులు చేయకుండా నా చేతులు అంగవైకల్యంగా వచ్చేయాలి. నా స్థితిలో ఉండాలి. కానీ దానికి రివర్స్ సైతాన్ని కూడా చేస్తుంది. తప్పుడు మాటలు మాట్లాడడానికి నాలుకను అదిలి పడేస్తున్నాం మనం. పడతాడు మాట్లాడుతుంది. దేవుడిగా విశ్వార్థ మాట్లాడంటే మనం మాట్లాడలేదు. ఈ అవయవాలు దేవుడికి సాధనం అవుతాయో దానికే నీ శరీర వ్యవస్థ అంతా కూడా పనిచేస్తుంది. నీ అవయవాలు అందుకే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అని గత వారం మనం చెప్పుకున్నాం. నీ అవయవాలు దేవుడికి సాధనం అవుతాయో అవండి ఆత్మ సంబంధమైన విషయాలకు నీ శరీర అవయవాలు సాధకమైతే అది నీకు నిత్య జీవం. శరీర సంబంధమైన విషయాలకు నీ అవయవాలు సాధకమైతే అది నిత్య నరకానికి దారితీస్తుంది. పిల్లలంటే చాలా మందికి ఇష్టం. పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా ప్రియ ఎప్పుడు నాకు అంటది, పెద్ద అమ్మ చిన్న తమ్ముడు. ఆ మాట అంటున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది, నా పెద్దమ్మ యేసయ్య, ఆయన అంత తమ్ముడు అందరికీ పోతాడు, జ్యేష్ఠుడు, దేవుడికి పోతాడు, నిలబడి అగ్రజుడు, అందరికీ కొడుడు, పెద్దవాడు. మనమందరం చిన్న చిన్న తమ్ముళ్ళు. ఇప్పుడు రేపు మాపో
పుట్టబోతున్న బిడ్డ కూడా ఏసైకి చిన్న తమ్ముడు. చిన్న పిల్లలు అంటే అందరికీ ఇష్టం. కానీ వారు కొంచెం వయసు వచ్చిన పిల్లలు, సంవత్సరమైన తర్వాత లేదా 2 సంవత్సరాలు, వారి బిహేవియర్ని బట్టి కొన్నిసార్లు పిల్లల్ని చేర్చుకోబుద్ది కాదు. వారి నోటి నుండి బూతులు, అసభ్యకరమైన మాటలు, తల్లిదండ్రులు చేస్తున్న తప్పులేదు. అలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు వారిని చేర్చుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే తల్లిదండ్రులు పెడతారు. ఏంటమ్మా మీరు ఇలా, వాళ్ళు సరైన తల్లిదండ్రులు అంటే మారు మనసు పొందుతారు. లేదనుకో ఎప్పుడు మాకే పెడతారు అనుకొని అలా ఉండిపోతారు. కానీ కొంతమంది పిల్లల్ని అవ్వండి, వారు దేవుని కోసం మాట్లాడుతుంటారు, దేవుని పాటలాడుతుంటారు, ప్రార్థన సరికల్లా కావు పక్కమని మోకరిస్తారు, కళ్ళు మూసుకుంటారు. భోజనం చేసినప్పుడు మన కుటుంబం వాళ్ళు ప్రార్థన, ఇలాంటి పిల్లలను చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే మనం కూడా దేవుడు చూస్తున్నాడు పిల్లలుగా. మనలో కూడా అలాంటి లక్షణాలు ఉంటే, ప్రార్థన చేసుకునే లక్షణం, ప్రతి దానికి దేవుని మీద ఆధారపడే లక్షణం, ప్రతి దానితో దేవునికి చెప్పే లక్షణం, దేవునికి ప్రతి విషయం చెప్పాలండి. దేవునికి ఎవరైతే ఏ విషయం చెప్పకుండా ఉంచుతాడో వాడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. వాడికి దేవునికి దూరం పెరుగుతుంటుంది. దేవునికి చెప్పాలి, నేను చెప్తాను. నాకు ఎవరి వల్ల గాయం జరిగినా నేను చెప్తాను. నాకు ఇంకొక గాయం మనకు ముందు కొట్టి ఆయన పూర్వం నాకు మనశ్శాంతి లేదు. వాళ్ళు నాకు చాలా పని పెడుతున్నారు. మా నాన్న మనం చెప్పుకో, మా నాన్న చూడు నాకు వీళ్ళు కొట్టాడు, వాళ్ళకి నువ్వు కొట్టు అని అంటమలేదు. మరి అలాగే నేను కూడా దేవుడిని చెప్తాను. మాస్టర్ గారు క్షమిస్తాను, నా బాధ వైపు ఏం చేస్తాను, నేను నా దేవుని దగ్గర మొరపెడతాను. నా మొరాన్ని ఆలోచిస్తాడు, ఎవరికి ఎక్కడ కొట్టాడు అక్కడ కొడతాడు. అలాగే మీ గారు కూడా దేవుడు ఆలోచిస్తాడు, మీరు కూడా చెప్పండి. నా బాధలు మీరు చెప్పండి. అదేండి నానేదైనా హలో నానేదైనా ఎవరైనా బాధ కలుగుతున్నా దేవుడికి చెప్పడం నేర్చుకో. ఒకవేళ నేను దేవుడికి చెబుతున్నప్పుడు లేదురా నీవే తప్పని దేవుడు నాకు చెప్పాడనుకో, నేను వెంటనే మారు మనసు పొందుతాను. అలా లేదు, దేవుడికి చెబితే లాభం ఏంటంటే మన ద్వారా పాపం జరగదు. ఎందుకంటే ఒకవేళ మనము తెలియకుండా దేవునికి అప్లికేషన్ పెడుతున్నాం అనుకో, వాళ్ళకి కొట్టు, నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళు చేసిన మాట బట్టి, వాళ్ళు అనుకున్న విషయం బట్టి నాకు బాధ కలుగుతుంది అని నేను చెప్పాను అనుకో, అది కరెక్ట్ కాదు అనుకో. దేవుడు నాకు చూపిస్తాడు, లేదమ్మా ఇదే తప్పు, నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు, అవునా తండ్రి, అయ్యయ్యో నన్ను క్షమించి ప్రభావం. అప్పుడు నేను దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉంటుందన్నా అవునా కాదా? వెరీ గుడ్. ఎప్పుడైనా అలాంటి పిల్లల్ని చూస్తే చాలా ముచ్చటేస్తారు. ఎప్పుడైనా దేవుడికి ఏదైనా చెప్పడం ఇప్పుడు మన పిల్లలు ఇలా ఏదైనా కొట్టేసి వచ్చేసి నాన్న చూడ నాకు కొడుతున్నారు అన్నారు అనుకోండి, మనం చూసిన తర్వాత విషయం మనకు అర్థమవుతుంది, అదే నువ్వే తప్పు కొన్నిసార్లు చెప్పు అని మనం ఎలా చెబుతామో దేవుడికి మనము చెబుతున్నప్పుడు దేవుడు కూడా మనం అలాగే నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏదైనా దేవుడికి చెప్పడం నేర్చుకోవాలి. దేవుడు చెబుతున్న నీ మారు మనసు పొందకుండా, క్షమాపణ పొందుకోకుండా, అలా నేను తప్పు చేసాను నా వల్ల ఇదంతా జరుగుతుంది అయినప్పటికీ వీడు మారు మనసు పొందనుకున్నావు అనుకో, నీ హృదయం కఠినం అయిపోయిన తర్వాత నన్ను దేవుని దూరంలో చేస్తాడు. యూ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ ద గాడ్. దూరం అయిపోతుంది.
కాబట్టి ఏదైనా, ఏ చిన్నదైనా, ఏ పెద్దదైనా దేవునికి చెప్పడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇది చిన్న పిల్లల మనస్తత్వం. చిన్నపిల్లలు కంప్లైంట్ ఇస్తారు ఎవరండి? ఇస్తారు ఎవరా? మరి మన ముందుకు దేవునికి కంప్లైంట్ ఏమి? మనమే ముందుగా తీర్పు తీసేసి దేవుని స్థానాన్ని ఆక్రమించేస్తాం. ముందు పిల్లలు కంప్లైంట్ ఇస్తారు, ఏ విషయమైనా చెబుతారు, ఏది కావాలన్నా ఎవరికి అడుగుతారండి? దేవునికి అడుగుతారు. అంతే తప్ప నేను గొప్పను, నేను చేయగలను, నేను ఇది నాకేం తెలీదా అనుకున్న మనసు అది చిన్నపిల్లల మనసు కాదు. శిష్యులకు ఈ తత్వం ఉన్నది కనుకని దేవుడు ఈ ఉపమానాన్ని చెప్పాడు. 10వ వచనములో మొదటి వచనములో ఆ కాలంలో శిష్యులు వేసినందుకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడుగగా, ఏమండి వాళ్ళు మొదలైంది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఆలోచన మొదలైపోయింది. ఏమండి దేవుని దగ్గరికి వచ్చారు. వేసారు, ఎవరు గొప్పవాడు? నేను గొప్ప అనుకున్నవాడు ఎవరు కూడా పరలోకంలో ప్రవేశించలేదు. ఇది మన అంతరార్థం. నేను గొప్ప అనుకున్నవాడు ఎవరు పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేదు. చీమలన్నీ ఒక మీటింగ్ పెట్టారు. చీమలు ఒక మీటింగ్ పెట్టారు. చీమలన్నీ మీటింగ్ పెట్టుకొని వచ్చి సింహం దగ్గరికి వచ్చారు. చీమలన్నీ మీటింగ్ పెట్టుకొని సింహం దగ్గరికి వచ్చాయి. సింహం దగ్గరికి వచ్చి ఏంటి మీ అందరూ వచ్చారని అంటే, ఈ అడవికి రాజు నాలో ఎవరు చెప్పు అన్నారు. అర్థమైందా మీకు? సింహం ఎవరు? అరే మీరన్నీ వచ్చి నా దగ్గరకు వచ్చి, చీమలన్నీ వచ్చి అడవికి రాజు ఎవరు అని సింహం అడిగినట్టు శిష్యులందరూ వచ్చి పరలోకంలో ఎవరు గొప్పడు అని అడుగుతున్నారు. నాలో ఎవరు గొప్పడురా? ఇప్పుడు దేవుడే గొప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఎవరు గొప్పడు? విశ్వ చక్రవర్తి యేసునాథుడు. హల్లెలూయా, ఆయన గొప్పడు. నీవు అక్కడ ఆయన విధేయుడవు, ఆయన పని చెబితే చేసేటటువంటి పరిచారకుడు అంతే. హల్లెలూయా. మనమెవరు సైనికులు, మరి ఎవరు పరిచారకులు, మరి ఎవరు పరిచారకులు. ఫస్ట్ సైనికులం, తర్వాత పరిచారకులు. అందరూ పరిచారకులే. ఒక్కొక్కరికి పరిచర్య తలుగు భూములు అన్నట్లు ఒక్కొక్కరు ఒక పని చేస్తారు. ఆ పని చేస్తున్నప్పుడు ఎవరు గొప్పవారంటే ఎవరని చెప్తాం? ఎవరు గొప్పవారంటే ఎవరని చెప్తామండి? యుద్ధం చేస్తున్నారు సైనికులు. సైనికులు మళ్ళా వచ్చిన తర్వాత వారికి భోజనం సిద్ధపరిచిన వంటవాడు ఉన్నారు, వారి సామాన్లు భద్రపరిచే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరికి మనం ప్రాధాన్యం ఇస్తామండి? యుద్ధం చేసినాడే గొప్పవాడు అంటమ్మా, మరి నీ కిందెట్టినాడు ఎవడు? నీ సామాన్లు కాపాడినవాడు ఎవడు? ఇవన్నీ వదిలేస్తే నీ యుద్ధం సరిగ్గా చేయగలవా? ఒక గోల్, ఒక లక్ష్యాన్ని నెరవేర్చడం కొరకు అందరూ అనేక రకములుగా పనిచేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందరూ అనేక రకాలుగా పనిచేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా వారు చేసేటటువంటి పనిని బట్టి వారికి బహుమానం. వారెంత పని చేస్తే అంత బహుమానం. నేనంత వాక్యం చెబితే నాకు అంత బహుమానం. నీకంత మారు మనసు పొంది ఆ వాక్య ప్రకారం జరిగితే నీకంత బహుమానం. ఎంత ప్రార్థన చేస్తే అంత బహుమానం. ఎంత వేదనను ఆడుకుంటే అంత బహుమానం. రకరకాలున్న పరిచయం. ఇవన్నీ వదిలేసి ఏదో ఒక్కరిని చేస్తున్నందుకు నేను గొప్ప అనుకున్నాడు అనుకో,
చాలా ప్రమాదంలో ఉన్నాడు. వాడు ఢిల్లీలో కాలు పెట్టి జారినాడు. ఏమండి? చాలా ప్రమాదంలో ఉన్నాడు. నేను గొప్ప ఆ తత్వము మంజూరు కాదు. ఆ తత్వం ఎవరిది? సైతానుది. నేను అందగాన్ని బాగా పాటలు పాడుతాను, ఏమండి దేవుడు నాకు అన్ని రహస్యాలు చెప్పేస్తున్నాడు అంటే నేను ఎంత గొప్ప అనుకున్నాడు. అందుకే నేనే గొప్పవాడిని కనుక ఆ ప్రథమ తాంబూలం నాకే ఇవ్వాలి, ఆ అగ్రసింహాసనం నాకే ఇవ్వాలి అని అనుకున్నాడు. అవుడు సైతాన్. అక్కడ జరిగింది ప్రమాదం. ఆ ప్రమాదం మళ్ళా శిష్యుల్లో మొదలైంది. ఆ ప్రమాదం మళ్ళీ కోరాహు సమాజంలో మొదలైంది. ఎవరు గొప్ప? మోసే లేకపోతే పర్లేదా? నేను ఉన్నాను కదా, దేవుని తీసుకున్నాం, ఇదే మనం నడిపిస్తుందని విగ్రహాన్ని తయారు చేసుకున్నాం. దేవుడు ఏర్పాటు చేసిన నియమానికి లోబడకుండా, దేవుడు ఏర్పాటు చేసిన నియమానికి లోబడకుండా బయట ఉంటూ గొప్పగా ఆశిస్తున్న ప్రతివాడు కోరాహు సమాజము, సైతాను సమాజము. బాబేలు గోపురం అలాగే కట్టుకున్నారు. రండి మనం గొప్ప అవుదాం, గొప్ప పేరు తెచ్చుకుందాం. గోపురానికి అభ్యంతరం దేవుడికి నచ్చదది. నీకు గొప్ప అనుకుంటే కుదరదు, ఏ విషయంలో కుదరదు. నీవు ఏమై ఉన్నది దేవుని కృప అన్న పౌలు పంత నీకు ఉన్నది. దేవుని స్తోత్రం కలిగింది. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. హల్లెలూయా. ఈ తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలి. చిన్నపిల్లలు వారు ఏదైనా నేర్చుకోవడం మీరు గమనించలేదు. నేను ఒక అరగంట 20 నిమిషాల సేపు అభిషేక్ గారిని పట్టుకున్నాను. నేను మైక్ పెట్టి పాడుతున్నప్పుడు ఎలాగనేసరికి ఆటోమేటిక్ గారి చేతిలో వెళ్ళిపోతుంది. ఇలా అంటున్నాడు, అంటున్నాడు ఇది ఇలా కొత్త కుట్ర అనే నేర్పించారా? మీరేమో నేర్పించారమ్మా తల్లిదండ్రులు? వాడు చూస్తున్నాడు, నేను పాట పాడడం చూస్తున్నాడు. ఆశ గారు పాడుతుంటే ఆ పాటను నేను తాళం వేయడం చూస్తున్నాడు. ఇలాగా అలా చూస్తున్నందుకు వారిలో మొదలైందా ఇలాగా పెట్టారు. చిన్నపిల్లల తత్వం ఏంటంటే తొందరగా నేర్చుకోవాలి, నేర్చుకోవాలని తత్వం. ఎంతమందికి తత్వం ఉంది? వీరిన్ని పాటలు పాడుతున్నాం, చదువు లేదు కాబట్టి మాకే పాటలు రావు అనుకుంది, అది అబద్ధం. చిన్న పాటలు ఎన్ని పాటలు పాడుతారు మీరు? చదువులు మీరు సినిమా పాటలు రావా? వస్తున్నాయి. మరి దేవుడి పాటలు ఎందుకు రావట్లేదు? సినిమాలో ఒక డైలాగ్ గుర్తుండట్లేదా? మరి దేవుడి వాక్యం ఎందుకు గుర్తుండట్లేదు? చెప్పండి. దేవుడి వాక్యం ఎందుకు గుర్తుండట్లేదు? ఎందుకంటే నేర్చుకోవాలి అనే చిన్న పిల్లల యొక్క తత్వము మనలో మిస్ అయిపోయింది. ఇప్పటికీ నేను నేర్చుకుంటాను, ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను, కొత్త విషయాన్ని నేర్చుకుంటాను. ఏమండి, నాకు తెలియని విషయాన్ని నేర్చుకుంటాను. అది ఏది అయినా అది నేర్చుకునే తత్వం ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రార్థన నేర్చుకున్నాం, మోకరించలేరు. చిన్న పిల్లలు మోకరిస్తారు, మోకరించమంటే ఎవరు మోకరించారు? చిన్నపిల్లలు తక్కువ మంది మోకరించమంటే మోకరిస్తారు. ఆడపిల్లలు చాలా మంది ముసుగు వేస్తారు.
సంఘంలో స్త్రీ ఎలా ఉండాలని అన్న బైబిల్లో ముసుగులు వేసుకోవాలి. ఇక్కడ చాలా మంది ముసుగులు లేవు. వీళ్ళు బైబిల్కి అవతలు ఉన్నారు. ముసుగు ఎవరికి లేదు, వారు బైబిల్ అవతల ఉన్నవాళ్ళు. ముసుగు వేసుకోవాలి, చెప్తుంది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంది ముసుగు వేసుకోవాలి. పురుషులు ముసుగు వేసుకుంటారు. ఎప్పుడు చలికాలంలో బహిరంగ సభ జరిగినప్పుడు మంచు పడకుండా. కానీ స్త్రీలు మాత్రం ఎప్పుడు ముసుగు వేసి దేవుని సన్నిధిలో ముసుగు వేసుకొని ఉండాలి. దేవుడు నేర్పిస్తున్నాడు, పిల్లలకు మనం అదే నేర్పించాం, నేర్చుకునే తత్వం. అలాగే ఎదుగువాడికి కీడు చేయాలని తత్వం చిన్నదిలో ఉండదు. సరదాపడతారు, ఏమండి మామూలుగా ఆడుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు కలుపుకునే తత్వం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మా నాన్నలు ఉన్నారు, వీడికి ఎప్పుడు సంబంధం లేదు. వీడిద్దరు ఒక వీధి కాదు, ఒక ఊరు కాదు. కానీ వాడు వెంటనే నేను కలుసుకొని మాట్లాడి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంతా అవునండి, అక్కడ పిల్లలు పాడుతున్నా చూపిస్తున్నాను. అంటే కలుపుకునే తత్వం కొత్తగా విశ్వాసం వచ్చాడండి మన సంఘంలో ఉంది. అలా మనకే సామర్థ్యం లేదు. రైతులాడు ఆ చూసి వెళ్ళిపోతాం అంతే. కానీ కొత్త వ్యక్తి మా కుటుంబంలోనికి దేవుని సంఘంలోకి వచ్చాడు. బ్రదర్ ప్రైజులాడు, ఎవరు మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఏరియా? చాలా సంతోషం మిమ్మల్ని చూసి. కానీ కలుపు చూడేది ఎంత సంతోషం. చిన్న పిల్లలకు ఉండే తత్వం, పెద్దలకు మనకు ఏమి అహంభావం. ఎవరైతే వచ్చారు ఓకే మహా అయితే చెప్పి సీరియస్గా మొహం పెట్టి సైడ్కి వెళ్ళిపోతుంది. కానీ కలుపుకునే తత్వము నో. కొత్తవారు వస్తే రైతులాడు నెంబర్ తీసుకొని ఒకవేళ బ్రదర్ బ్యానర్ వారంలో ఎప్పుడైనా సరే అదే నేను మొన్న మా చర్చికి వచ్చాను కదా, మీరు ప్రేజులాడు చెప్పాను కదా, ఎలా ఉన్నారు, ఆరోగ్యం అంతా బాగుందా, ఈ ఆదివారం చర్చి ఫలానా టైం బ్రదర్ ఫలానా దగ్గర మీరు తప్పకుండా రావాలి, మనం అందరం కలిసి దేవుళ్ళు సంతోషిద్దాం, ఆనందిద్దాం. ఇది ఎంత సౌజన్యంగా ఉందండి. అది లేవు. మాస్టర్ గారు అడగల, మాస్టర్ గారు చూడాల, ఇన్ని పట్టించుకుంటుంది. మిగతా పరిసరాలు ఎవరు చేస్తారా నాన్న? ఎవరు చేస్తారు? కాబట్టి ఈ తత్వం చిన్నపిల్లల తత్వం. ఇప్పుడు పాప వచ్చింది, అక్కడికి వచ్చింది, వాళ్ళ నాన్న చూసిన పెద్ద పరిగెట్టుకుని చూసింది. చూడండి, కొంచెం ఆగుదాం, మా నాన్న పాస్టర్ గారికి అక్కడ ఉన్నారో లేదు మాకు అనవసరం, మా నాన్న వచ్చి కనబడ్డాడు మీరు వెళ్ళిపోయాను అంతే. అలాగే దేవుని సన్నిధి అంటే మీకు అంతే ఉత్సాహం ఉండాలి అన్నది ఆ పాప మనం నేర్పుతుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉత్సాహంతో వచ్చేయాలంటే. అది కాకుండా లేడిపోయిన బ్రడ్జి మానసికంగా దరిద్రం అంతా పెట్టుకొని ఏమండి మా నాన్న నాకు నిన్న చాక్లెట్ ఇవ్వలేదు కాబట్టి నేను మా నాన్న దగ్గరికి వెళ్ళను నమ్మకుండా మా నాన్న మా వదిలేసి వచ్చేసాడు, మా అమ్మకి నాకు మా అన్నయ్యనే తీసుకొని వెళ్ళాడు, నన్ను వదిలేశాడు మా నాన్న అనుకుందా చూసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చేసింది. ఇదే తత్వము మనలో కూడా ఉండాలి. తండ్రి దగ్గరికి కూతురు వెళ్ళిందా, కూతురు దగ్గరికి తండ్రి లేదండి. ఇది మీరు చూస్తారు, తండ్రి దగ్గరికి కూతురే వెళ్ళింది. వెళ్ళాలి, ఆ సంతోషం, ఆ ఆనందం ఏమంది మా నాన్న. అలాగే యేసయ్య సన్నిధి ఎక్కడ దొరికితే అక్కడికి అంతే సంతోషంతో మనం వెళ్ళిపోవాలి.
అంతే సంతోషంతో వెళ్ళిపోవాలి. మాకు దగ్గరికి ఉంటే మేము వస్తాం, మాకు దూరం ఉంటే మేము రాము. ఈ తత్వం అనేది మంచిది కాదు, ఇది పిల్లల్లో లేని తత్వం. ఏమండి, పసిపిల్లలు మీరు స్టడీ చేయండి, వాటికి మీకు ఇంకా అర్థమవుతుంది. మీరు మార్పు నుండి పసిపిల్లలు వంటి వారు అయితేనే అసలు దేవుని రాజుని ప్రదర్శించరు. మీరు మారు మనసు పొంది రక్షణ బాప్తిజం పొందితే రక్షించబడతారు అన్నాడు. తర్వాత పరలోక ప్రవేశానికి కండిషన్ పెట్టాడు. పరలోక ప్రవేశానికి కండిషన్ మీరు బిడ్డల వంటి వారు అయిపోయింది. మన మనసు ఎలాగైపోవాలంటే చిన్న పిల్లల మనసు అయిపోవాలి. పాపపు ఆలోచన రావడంలో కానీ, పాపపు తలంపులు చేయడంలో కానీ, పాపం మాట్లాడడంలో కానీ, ఏమండి ఎవ్వరు ఎదుగు చెడు ఆలోచన రావడం కానీ ఏమీ ఉండదండి వీళ్ళకి. నా కూతురు స్కూల్కి వెళ్తే వాళ్ళు పెన్సిల్ రబ్బర్ ప్రతిసారి పోగొట్టుకుని వస్తుంది. ప్రతిరోజు ఏమంటే పలానా తీస్తారు నాన్న అని అంటారు. ఎవరు తనకు కీడు చేస్తున్నారో తెలుస్తుంది, కానీ వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. వాళ్ళే దొంగపడుతున్నారని చెప్తుంది. మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ఏమని చెప్తాయంటే నా పెన్సిల్ రబ్బర్ తీకు, నాకు ఒకటే ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ చేస్తే కల్లా మళ్ళీ తీసేసింది నాన్న. వాళ్ళు కూడా ఎదు తీసుకొని ఎట్లా చేస్తారో వాళ్ళకు అర్థం కాదు. చిన్నపిల్లలు తత్వం. వాళ్ళంతా ఫీడ్ చేస్తున్నా ఏమని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూనే వాళ్ళు మాట్లాడినంత మాట్లాడుతారు. ఏమండి మాట్లాడి మళ్ళీ సరదాగా మళ్ళీ మర్చిపోయి నా గతంలో ఫీడ్ చేశాడు, నా గురించి చెడు చెప్పాడు, నా గురించి ఇలా చేశాడు, అలా అదే పట్టించుకోరు. వంశ మాట్లాడుతాం సరే అయిపోయింది. ఇది చిన్నపిల్లల మనస్తత్వం. దేవుని స్తోత్రం కలుగుతుంది. నాకు చాలా మంది లేదండి పలానా వాడు ఇలా వంతున్నా ఇలా చేస్తున్నా మన వాళ్ళే ఎందుకు నువ్వు ఇది చేస్తున్నాను అది వాడి లక్షణం, వాడి బలహీనత. అలా చెప్పుకోవడం అలా తిరగడం బలం కొంతమందికి ఉంటుంది. అలా చెప్పు అదొక సరదా. ఏమండి మంచి ఆహారం తింటే, మంచి స్వీట్ తింటే ఎంత సరదా. ఎదురు చెడు చెప్పుకోవడం ఒక సరదా. చెప్పుకొని మానసిక ఆనందం పొందుతూ ఉంటాం. అమ్మయ్య చెప్పేశాను, విత్తనం వేసాను, కానీ గుర్తు పెట్టుకుంది నువ్వు వేసింది విత్తనం కాబట్టి అది మళ్ళీ మొలకెత్తి మళ్ళీ అదే ఫలాలు వస్తే అది నీకు వస్తావు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. మంచి విత్తనాలు వెళ్ళదని గత 2000 క్రితం మెసేజ్ చేశాడు. అలాగే చిన్నపిల్లల మనస్తత్వం మనము కలిగి ఉండాలి. చిన్నపిల్లల్ని దేవుడు ఎందుకు మనకు పుట్టించాడంటే, మన ముందు ఎందుకు ఉంచాడంటే, ఆ వ్యవస్థను ఎందుకు ఉంచాడంటే, ఆదాముకి ముందు పిల్లలు లేరు ఉన్నారా. ఆదాముకి తోడు కోసం ఎన్నో సంవత్సరాల తర్వాత అవ్వమ్మ జన్మించింది. ఎవరికి జన్మించింది? ఆదాముకే జన్మించింది. ఆదాము కూతురు అవ్వ మన భాషలో. ఏమండి ఆదాము నుండే అవ్వొచ్చింది. ఈ సృష్టికి కారణం ఎవరమ్మా అని అంటే అదిగా పెద్దాయన అని చెప్పి ఆదాముని చూపిస్తుంది. ఆదాముని ఎవరు పుట్టించారు? దేవుడు. నీ సృష్టికి కారణం ఎవరు బాబు అంటే దేవుడు. అప్పటికి వీరిద్దరికి పిల్లలు లేరు. ఎందుకు తెలుసా? వీరిద్దరికి పిల్లల మనస్సే. దేవుడికి స్తోత్రం కలిగింది. బాగా ఇప్పుడు చిన్నపిల్లలు బట్టలు ఏమండి వాళ్ళకి సిగ్గా టూటని తిరిగేస్తుంటారు, అరవై సరదా ఉండరా, ఇంట్లో హ్యాపీగా ఉండరు. పెద్ద అయ్యాక వాళ్ళకి తెలివి వచ్చిన మంచి చెడులు తెలివినిచ్చే వృక్షఫలం తిన్నందుకు మన రక్తంలో ఉండిపోయిన పాప నియమము వీళ్ళకి హెచ్చరిస్తుంది. నువ్వు దిగంబరిగా ఉన్నావు, బట్టలు వేసుకో, మనం బట్టలు వేసుకుంటాం. చిన్నపిల్లలు అది లేదు. అప్పటికే వాళ్ళు చిన్నపిల్లలు తత్వం హాయిగా హ్యాపీగా
ఇంకా పిల్లల అవసరం లేదు. మనకు దేవుడు ఎందుకు మన ముందు పిల్లలు పసిపిల్లలు అనే క్యారెక్టర్ని భూమి మీద ఎందుకు గుర్తించేదంటే వారిలో ఒక వయసులో ఒక తత్వము, ఇంకొక వయసులో ఇంకొక తత్వము, ఇంకొక వయసులో ఇంకొక తత్వము, వృద్ధాప్యములో ఇంకొక తత్వము మనకు దశల వారీగా కనబడుతుంది. నీ యొక్క వయసు దశ నీకు కనబడద్దండి. మళ్ళీ ఎవరో గుర్తు చేస్తే అప్పుడు అవును రా నేను చిన్నప్పుడు అలా చేశాను, ఆ రోజులు ఎంత బాగున్నాయో అని అంటాం. కానీ నీ బిడ్డ పెరుగుతున్న దశలో నువ్వు కళ్ళారో చూడగలుగుతావు. చూసినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని ఎదుట నేను కూడా పసిబిడ్డ స్థాయి నుండి వృద్ధాప్య స్థాయి వరకు ఏ విధంగా ఎదుగుతున్నామో నీవు స్వపరీక్ష చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితి నీకు కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. అందులో స్వచ్ఛమైన దశ ఏంటంటే పసిబిడ్డ పిల్లలు, స్వచ్ఛమైన దశ. ఆ తర్వాత వీడు చిన్నప్పుడు చాలా మంచోడండి, పెద్ద అయిన తర్వాత తయారయ్యాడు అని అంటాం కదా. చిన్నప్పుడు అంత బుద్ధిగుండాడు, పెద్దకి అంత బుద్ధిగయ్యాడు. చిన్నప్పుడు చెప్పిందల్లా వినేవాడు, పెద్ద అయిన తర్వాత పట్టించుకోడు, వినడు, మాట వినడు అసలు. అరే నువ్వు చిన్నప్పుడు అంత మంచోడు తెలుసా, నువ్వు అసలు పెద్ద నీకు వినట్లేదు అని మనం అంటాం కదా, అంటారు లేదా? ఇప్పుడు పెద్దవాళ్ళకి వాళ్ళ నాన్న కూడా అంటారు. ఇప్పుడు వీళ్ళు ఎల్డేజ్మెంట్ ఉంది కదా, పసిబిడ్డ ఏడిస్తే ఏంటి విడ్వార్స్ పట్టు నేను నీకు అదే పెట్టాను మన ఏడిస్తే నీకు అదే పెట్టాను, నీకు ముసలాయిడు అంటుంది లాస్ట్లో, నీకు నేను అదే పెట్టాను, నువ్వు అదే కడుపు నొప్పి. అంటే ఇన్ని తరాలకి ఒకటే మందు అన్నట్లుగా ఏమండి మనకి తరాలు ఉన్నాయి. నేను, మా నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న. నాకైతే మా నాన్న వరకు, తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు, అమ్మల నాన్న చనిపోయాడు, మరి ఆ తరం అక్కడి నుంచి పోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు. నా కూతురికి అయితే నేను, వాళ్ళ నాన్న, మా నాన్న. మా నాన్న నాగా అంటాడు, చిన్నప్పుడు ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు నాకు తెలియజేస్తాడు. అప్పుడు నాకు అది గుర్తు అవునవును అని నాకు అనిపిస్తుంది కదా. నేను నా బిడ్డలు అలాగే చెప్తాను. దేవుని ఎదుటి కూడా మన అభివృద్ధిలో లోపాలు దేవుడు ఇలాగే చూపిస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది. నీ రక్షణ పొందిన మొదట్లో ఇలా ఉండేవాడురా, చాలా పసిబిడ్డలు, నువ్వు స్వచ్ఛంగా ఉండేవాడివి. నా సన్నిధంటే ఎంత ఇష్టమో, సహోదరుడు అంటే నీకు ఎంత ఇష్టమో, దయాకరుడు అంటే ఎంత మక్కువో. నువ్వు రాను రాను ఎదుగుతున్న కొలిగి నా సన్నిధికి వెళ్ళకపోతే బాగు అనుకుంటున్నావు, పర్వాలేదు అని ఏదేదో కారణాలు పెట్టుకుంటున్నావు. నా కుమారుడా, నా కుమార్తె, ఇది నీ స్థితి కాదురా. నీ చిన్నప్పుడు చాలా మంచివాడివి, రక్షణ పొందేమన్నట్లు నువ్వు చాలా మంచిదానివి, మంచివాడు. నువ్వు పెద్ద అవుతున్న కలిగి కొంచెం చెడు సామాసాలు చేసి తప్పు చేస్తున్నావు నాన్న అని దేవుడు నీకు చెబుతూ ఉన్నాడు. దేవుడు నీకు ఫిజికల్గా కనబడ్డు కాబట్టి నీకు అది అర్థం కాదు. మనం మన పిల్లలు చెప్పినా, అమ్మా నువ్వు చిన్నప్పుడు ఇలా ఉండేదాను, నాన్న నువ్వు చిన్నప్పుడు ఇలా ఉండేవాడు, అదే మంచి లక్షణం, ఇలాగే ఉంది, ఇలాగే ఉన్నాడు, ఇలా చే అని అర్థం లేదా అండి? దేవుడు కూడా మనల్ని అదే రకంగా హెచ్చరిస్తూ బుద్ధి చెబుతూ ఉన్నాడు. మనం చేపెట్టుకోవాలి. స్వపరిచ చేసుకోవడం అంటే ఏంటి?
నేను ఆత్మీయ స్థితిలో చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఎదుగుతున్నప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు అది ఎదుగుదల అవుతుందా? ఎదుగుదల ఎలా ఉండాలంటే, అభివృద్ధి ఎలా ఉండాలి అంటే, దినదినము నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. హల్లెలూయా. దావీదేమన్నాడు, ప్రియరా దావీదు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లడము కనబడాలి. ఆత్మలో వర్ధిల్లడం అంటే ఏంటి? ఆత్మ ఫలాలు మన గౌతీ పత్రికలో ఉన్నాయి. అవన్నీ నీలో కనబడుతుంటే నువ్వు ఆత్మలో ఎదుగుతున్నా, వర్ధిల్లుతున్న నీ ఆత్మ వయసుకు వస్తుంది. హల్లెలూయా. వయసుకు వస్తుంది. నీ ఆత్మ వయసుకు వస్తుంది. వయసుకు వచ్చిన వారిని దేవుడు వివాహం ఆడుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పసిపిల్లలుగా ఉంటే వాళ్ళు పెరగడానికి అవకాశం ఉంది. పసిపిల్లలుగా ఉంటే పెరగడానికి అవకాశం ఉంది. ఉండలేదా? మరగుజ్జులుగా ఉంటే పెరగడానికి అవకాశం ఉంటుందా? మరగుజ్జులు వేరు, పసిపిల్లలు వేరు. పసిపిల్లలు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి అవకాశం ఉంది, కానీ మరగజ్జులు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఎవరికి తేడా కలిగిందా? నిన్న నా కూతురు మొన్న అడిగింది. పిల్లలన్నీ అడుగుతున్నారు, ఎదుగుతున్నారని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. నేను తన డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత బయట నేను తీసుకెళ్తున్నప్పుడు ఒక మరగుజ్జు, ఒక ఎదుగుదల లేనటువంటి ఒక ఆమె అందుకు ఇలా చూసింది. కానీ పెద్దలు కూడా చిన్నపిల్లల్లో ఎందుకు నన్ను అలా అంటున్నారు అని అడిగిందాను. నాకు వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఎందుకు అయ్యారు అన్నదాన్ని ఆమె అలగడిగిందంటే, పెద్దలు కూడా చిన్నపిల్లల్లో ఎందుకు నాకు అంతే పక్కన అక్కడ దేవునితో నాకు లింక్ కలిగింది. కరెక్ట్. సంఘాల్లో పెద్దవాళ్ళుగా ఎదుగుపోయారు, వయసొచ్చిన వాళ్ళు అయిపోయారు. కొన్ని చిన్నపిల్లలు మనస్తత్వం ఉన్నా పర్వాలేదు, ఎదుగులేని మరగుజ్జులు అయిపోయి ఉన్నారు సంఘాల్లో. అప్పుడు ఆమె చెప్పారు, ఏమండి ఎలాగో చెప్పాలో అలా చెప్పుకుంటూ ఓహో అలాగా. అప్పటి నుంచి ఆమె మార్పు కూడా నేను గమనించాను. భోజనం సరిగ్గా చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, ఇవన్నీ చెప్పి అలాగా అలాగా. ఇప్పుడు ఆమె అలాగే చక్కగా భోజనం చేస్తున్నా, నాన్న ఇదిగో ఫ్రూట్ తింటున్నాను, నాన్న ఇదిగో ఎక్కువ తిన్నాను నాన్న అని చెప్తుంది. చూసిన వెంటనే ఆమెకు ఒక ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంది. నేను దేవుని కూడా మనం ఇలాగే ప్రశ్నిస్తున్నాను. నువ్వు పసిపిల్లలు అయితే ఎదగడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి. అవును, ఈ సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం అలాగా అభివృద్ధి చెందుతారు. కానీ వయసు పెరిగిపోతుంది, ఆత్మీయ మానసిక స్థితి మాత్రం అంతరంగ పురుషుని యొక్క ఏది పెరిగిపోతుంది, కానీ అంతరంగ పురుషుడేమో పెరుగుట్లేదు. అప్పుడు ఏం జరుగుద్ది? ఆత్మీయ మరగుజ్జుతనం. చాలా ప్రవీణించుకోండి. నీ సైజు ఎలా ఉందో, ఆత్మీయ స్థితిలో నీ సైజు ఎలా ఉందో చూడండి. భౌతిక స్థితిలో నువ్వు హైట్ తక్కువ అవ్వచ్చు, ఆత్మీయ స్థితిలో నువ్వు చాలా ఉన్నత శిఖరాలంతా ఎత్తుకోగలగాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా ఆత్మీయ స్థితిలో ఎత్తు ఎదుగుతున్నవాడు పసిబిడ్డ మనస్సు కలిగినవాడు. అల్లనే భౌతికంగా శరీరం పెరిగిపోయి అంతరంగ పురుషుడేమో మరగుజ్జుగా ఉంటే వాడిలో పసిబిడ్డ మనసు ఉండదు. చాలా ప్రమాదకరమైన విషయం ఇది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం అంతరంగ స్థితిలో దినదినము వర్ధులుగా, డ్రాఫిజం అని అంటారు దీన్ని బయాలజికల్ వేలో, జగాంటిజం అని అంటారు, బాగా పేరు పరగిరిగిపోతుంది.
డ్రాగిజం అంటే చాలా పొట్టి. కొన్ని సిండ్రోమ్స్, జీన్ కోడింగ్ ప్రాబ్లం బట్టి కొన్ని సిండ్రోమ్స్ వల్ల ఆ విధంగా అవుతారు. వాళ్ళు బట్టి నెక్స్ట్ జనరేషన్ అలాగే ఆ ఇంకొక జనరేషన్లో మ్యూటేషన్స్ మారి జీన్ కోడింగ్ మారిపోయి సిండ్రోమ్స్లో మార్పులు జరిగి మ్యూటేషన్స్ జరిగి అప్పుడు మరల ఇంకొకరు పడవగా పెరుగుతుంది. ఈ స్థితికి కారణం ఏంటంటే కొన్ని జన్యుపరమైన లోపాలు, ఆహారపరమైన లోపాలు, భౌతిక ఆవాసపరమైన లోపాలు కారణం. అందుకే సహవాసము అన్నది ఎదుగుతున్న వారితో చేయడం క్షేమం. అంతరంగ పురుషుడును అభివృద్ధి పరిచేవాడు, అంతరంగములో ఎదిగేవాడు, ఆత్మీయతలో ఎదిగేవాడు, అలాంటి వాడు కొట్టినా తిట్టినా అలాంటి వాడితో మీరు సహవాసం చేయాలి, తప్పులేదు. కానీ నీ ఆత్మను సంకుచితం చేసి నీ మనస్సును ఇంకా కుచింపజేసి నీలో ఇంకా రాగద్వేషాలను పెంచేస్తూ ఏమండి నేను భయంకరంగా ద్వేషగా ఎదుగుదాన్ని ద్వేషం పెంచేస్తున్నటువంటి వాడు సరైన సహవాసి కాదు. సమాధాన పరిచేవాడే ఆత్మ సంబంధుడు. ద్వేషమును పెంచేవాడు ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధి కాదు. వాడి ముందు మరగుజ్జు నిన్ను కూడా మరగుజ్జుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సైతాను వాడు కుట్ర వయస్సుకు రాని యవ్వన స్త్రీగా నిన్ను మార్చడం వాడి కుట్ర. వయసుకు రాని యవ్వన స్త్రీ అంటే ఏంటి? యవ్వనం వచ్చేసింది కానీ వయసు రాలేదు, ఆమె మెచ్యూరిటీ జరగలేదు. పిల్లలకు అనేటటువంటి తత్వము ఆ యొక్క క్రియ జరగలేదు. పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టరు. ఆనందాన్ని దేనికి? దేవుడు ఆమె నుండి అనేక జనములు వచ్చునన్నాడు. అనేక జనములు రావాలంటే సంతానోత్పత్తికి యోగ్యురాలైనటువంటి ఒక భార్య కావాలి. సంతానోత్పత్తికి అవసరమైనటువంటి ఒక కన్యక కావాలి. అలాంటి ఆమె కోసం దేవుడు చూస్తున్నాడు కాబట్టి దృష్టిగా చేస్తున్నాడు. ఆ పని ఈయన ద్వారా జరగకుండా ఆపడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి నిన్ను మరగొజ్జుగా మారుస్తూ ఏ రకమైన ఎదుగుదల లేకుండా, ఏ రకమైన ఆత్మ అభివృద్ధి లేకుండా, ఏ రకమైన దేవునికి ఇష్టం లేనటువంటి వ్యక్తిగా నేను అలాగే ఉంచేస్తూ ఉన్నాను. నీకు అది తెలియక బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ మారు మనస్సు పొందుకోకుండా, పశ్చాత్తాపం పొందుకోకుండా అదే స్థితిలో ఉండిపోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు. మారు మనసు పొందు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు మార్పు నుండి పసిబిడ్డ లాంటి వాడు కాకపోతే పరలోక రాజ్యానికి నువ్వు రాలేవు. చాలా ప్రమాదం. కనుక ప్రభునందు ప్రియులరా, అంతరంగ పురుషుల అభివృద్ధి మీద మనం దృష్టి సారిద్దాం. వ్యక్తిత్వ నిర్మాణం మీద దృష్టి సారిద్దాం. దేవుడికి యోగ్యురాలైన భార్యగా, దేవుడి యోగ్యురాలైనటువంటి కన్యకగా నేను మారాలని మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుడి మాట మన ఇంట్లో జీవించి ఆస్వాదించడం కాక రండి ప్రార్థన చేసుకుందాం.